Hey guys, welcome back to my channel #crazygirl. సో మేము బర్త్డే షాపింగ్ కోసం ఏఎంబి మాల్కి వెళ్ళామండి. యాక్చువల్లీ బర్త్డే కాబట్టి షాపింగ్కి వెళ్ళాము. బయట సిచ్యువేషన్స్ బాగాలేదు కాబట్టి మేము బయటికి వెళ్ళట్లేదు. యాక్చువల్లీ June 19th వరకు కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. హైదరాబాద్లో 1 వరకే పర్మిషన్ ఉంది. 20th లాక్డౌన్ తీసేసిన తర్వాత వెళ్ళాలా వద్దా అన్న డైల్మాలోనే ఉన్నాము. సడన్గా అనుకోకుండా ప్లాన్ లేకుండా వెళ్ళిపోయామన్నమాట. బట్ మేము షాపింగ్ మొత్తం పైన లాస్ట్ ఫ్లోర్లో ఒక ఫ్లోర్లోనే చేసేసామండి. కింద బ్రాండెడ్ స్టోర్స్కి ఎక్కడా వెళ్ళలేదు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి పైన ఫ్లోర్ మొత్తం కవర్ చేసాము. ఇది వచ్చేసి స్టైల్ పోర్ట్ అండి. ఓన్లీ వెస్ట్రన్ వేర్ ఉన్నాయి అండ్ కొంచెం రీజనబుల్ కూడా అనిపించింది ప్రైజెస్. ఈ డ్రెస్ నేను బర్త్డే రోజు వేసుకున్నాను. యాక్చువల్లీ బర్త్డేకి ఫార్మల్స్ తీసుకున్నాను కానీ ముందు రోజు మాకు వ్యాక్సినేషన్ అవ్వడం వల్ల ఫుల్ ఫీవర్ అండ్ బాడీ పెయిన్. సో నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేకపోయాను. ఈవినింగ్ లేచి ఫ్రెష్ అయ్యాను కానీ ఫార్మల్స్ వేసుకొని రెడీ అయ్యేంత ఓపిక లేక నేను ఆ టాప్ వేసుకొని రెడీ అయిపోయాను. అండ్ ఈ స్టోర్ నేమ్ వచ్చేసి నాకు గుర్తులేదండి యాక్చువల్లీ. బట్ ఈ టాప్స్ అన్నీ 1500, 2000, 2500 రేంజ్లో ఉన్నవి. ఫుల్ సేల్ పెట్టేశారు. ఎనీ పీస్ 299 అనమాట. సో చాలా టాప్స్ తీసుకున్నాను. నేను ఏమేమి తీసుకున్నాను అన్నది మీకు వీడియో లాస్ట్లో చూపిస్తాను. యాక్చువల్లీ ఆ డ్రెస్ మా చెల్లికి బాగా నచ్చింది. బట్ అది తనకి ఫిట్ అవ్వదు అని చెప్పేసి నాకు తగిలించేసింది. సో ఇది వేరే స్టోర్ అండి. ఈ డ్రెస్ నేను యాక్చువల్లీ బర్త్డే కోసం తీసుకున్నాను కానీ అక్కడ ట్రయల్స్ లేవు. ఇంటికి వచ్చిన తర్వాత ట్రయల్ చేస్తే నాకు ఫిట్ అవ్వలేదు. ఈ స్టోర్లో నేను చాలా కుర్తీస్ తీసుకున్నానండి. అవన్నీ ఒక సపరేట్ కుర్తీ హాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ స్టోర్లో అయితే నాకు అసలు ఏమీ నచ్చలేదండి. అదేదో గుంటూరు ఎగ్జిబిషన్లా అనిపించింది నాకు. అసలు వర్త్ అనిపించలేదు. అందుకే ఏం తీసుకోలేదు. ఇది వచ్చేసి ఎం స్టోర్. డెకోర్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. చాలా ఫేక్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. ఫ్లిప్కార్ట్లో విష్ లిస్ట్లో కూడా పెట్టాను. బట్ దగ్గర నుంచి చూస్తే నాకు అంత అట్రాక్టింగ్గా అనిపించలేదు. మేబీ అవి కూడా డెలివరీ వస్తే ఇలానే ఉంటాయేమో అనిపించింది. నెక్స్ట్ మేము షీమీకి వెళ్ళామండి. షీమీ అంటే సేమ్ లైక్ మినీసోలానే ఉంటుంది ఈ స్టోర్ కూడా. క్యూట్ థింగ్స్ లైక్ టాయ్స్, హ్యాండ్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ అలాంటివన్నీ ఉంటాయి. సో ఇంకా ఇక్కడ మేము మొత్తం షూట్ చేయలేదు. యాక్చువల్లీ అక్కడ వర్క్ చేసే వాళ్ళు వచ్చి వీడియోస్ తీయకూడదు అన్నారు. అందుకే ఇంకా షూట్ ఆపేసాము. దీని తర్వాత మినీసోకి కూడా వెళ్ళాం కానీ మినీసోకి కూడా షూట్ చేయలేదు. ఎవరికి ఓపిక లేదు యాక్చువల్లీ. నెక్స్ట్ మేము తినడానికి వెళ్ళామండి కిందకి.
యాక్చువల్లీ షాపింగ్ చేసినంతసేపు ఏం అనిపించలేదు, కానీ ఫుడ్ కోర్ట్ దగ్గర క్రౌడ్ చూసినప్పుడు మాత్రం చాలా భయం వేసింది. చాలా క్రౌడ్ ఉంది. అప్పటి వరకు హ్యాపీగా షాపింగ్ చేశాను. ఆ క్రౌడ్ చూసిన తర్వాత నాకు కోవిడ్ గుర్తొచ్చింది. మేము తిన్న తర్వాత కూడా ఇంకొక రౌండ్ షాపింగ్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. బట్ అప్పటికే టైం అయిపోయింది. మాల్ క్లోజ్ చేసే టైము. అన్ని స్టోర్స్ హాఫ్ షట్టర్ క్లోజ్ చేశారు. డీసెంట్గా వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పినట్లు అనిపించి కామ్గా వచ్చేసాము. ఫైనలీ వాళ్ళతో వెళ్ళిపోండి అని చెప్పించుకోకుండా క్లోజ్ చేసే 5 minutes ముందు మేమే బయటకు వచ్చేసాము. సో నేను ఏమేమి షాపింగ్ చేశాను అని వీడియో ఎండింగ్లో చూపిస్తాను. యాక్చువల్లీ నిన్న వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా షూట్ చేయడం అవ్వలేదు. సో బర్త్డే షాపింగ్ ఒక డ్రెస్ కోసం వెళ్ళి చాలా షాపింగ్ చేశాను. అఫ్కోర్స్ అమ్మాయిలం కదా. సో ఓకే, ఏమేమి షాప్ చేశానన్నది ఫాస్ట్గా చూపిస్తాను. యాక్చువల్లీ లైట్ పోతుంది. ఓకే, ఇప్పుడు నేను తీసుకున్న వాటిలో బ్రాండెడ్ అయితే ఏమీ లేవండి. ఏఎంబీ మాల్లో లాస్ట్ ఫ్లోర్లో మొత్తం స్ట్రీట్ షాపింగ్లా ఉంటుంది. చెప్పల్స్, క్లోత్స్ అన్నీ చాలా చీప్గా దొరుకుతాయి అన్నమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను ఈ చెప్పలు తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 499 పడింది. అక్కడ అన్ని 499కే ఉన్నాయి. దిస్ ఈజ్ మై ఫేవరెట్ స్టైల్. యాక్చువల్లీ చాలాసార్లు ఆన్లైన్లో చూసాను, కానీ నా కాళ్ళకి సెట్ అవుతుందో లేదని చెప్పేసి ఆన్లైన్లో తీసుకోలేదు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో ఫస్ట్ వన్ వచ్చేప్పటికి ఇది మ్యాట్ ఫినిష్ వచ్చింది అనమాట. పైన చిన్న గోల్డ్ కలర్ రౌండ్ డీటెయిలింగ్ అండ్ కింద ఈ గ్రీన్ హ్యాంగింగ్స్ టైప్ వచ్చాయి. ఫుల్ మ్యాట్ ఫినిష్ చాలా చాలా బాగున్నాయి. యాక్చువల్లీ నాకు మ్యాట్ ఫినిష్ చాలా నచ్చుతుంది, అందుకే ఇవి కూడా చాలా బాగా నచ్చాయి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 200. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి దిస్ వన్. ఇది కూడా మ్యాట్ ఫినిషే ఉంది, లైట్ కలర్ యాక్చువల్లీ. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి 150. అండ్ దీంట్లోనే ఆల్మోస్ట్ 3 సేమ్ మోడల్ టైప్ ఉన్నాయి. సో దీని ప్రైస్ కూడా 150. ఎల్లో, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్. ఇది కూడా మ్యాట్ ఫినిష్ వచ్చింది అనమాట. సో క్యూట్. యాక్చువల్లీ ఇంకొక 2 తీసుకున్నాను, బట్ అవి నాకు కాదు, మా చెల్లివి. బట్ చూడండి, ఇక్కడ పైన లక్ష్మీదేవి బొమ్మ వచ్చింది. ఎంత బాగున్నాయో. దీని ప్రైస్ వచ్చేప్పటికి 200 అనమాట. చాలా చాలా నచ్చాయి, కానీ సింగిల్ పీస్ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ దిస్. దీని ఫినిషింగ్ కూడా చాలా బాగుంది, లైక్ కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. క్యూట్. బట్ ఇది కూడా సింగిల్ పీసే ఉంది. ఈ కలర్లో వేరే కలర్స్ ఉన్నాయి, బట్ ఈ కలరే బాగుంది, అందుకే తీసుకోలేదు. ఇది కూడా దానికే. దీని ప్రైస్ వచ్చేప్పటికి 199. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి క్లోతింగ్. సేమ్ లాస్ట్ ఫ్లోర్లోనే స్టైల్ పోర్ట్ అని చెప్పేసి ఒక స్టోర్ ఉంటుంది అనమాట. అక్కడ ఎప్పుడు చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి దిస్ టాప్. దీని ప్రైస్ వచ్చేసి 99 అనమాట. ప్యూర్ కాటన్. కానీ సైజెస్ అవైలబుల్ ఉండవండి. ఉన్న దాంట్లో మనం సెలెక్ట్ చేసుకొని సెట్ అయింది తీసుకోవడమే. ఆల్ సైజెస్ అయితే దొరకవు, బట్ నాకు ఇది నా సైజ్ దొరికింది. సో మంచి కాటన్ అండ్ సింపుల్, నైస్. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి దిస్ వన్. ఇది టాప్ కాదు, యాక్చువల్లీ ఇది జంప్ సూట్ టైప్ అనమాట. షార్ట్ వచ్చింది. చూసిన వెంటనే గోవా స్టైల్లో అనిపించింది. అండ్ ఈ ఫ్లోరల్ ప్రింట్ అన్నది నా ఫేవరెట్ అనమాట. నాకు ఈ స్టైల్ ఎక్కువ నచ్చుతుంది. సో వెంటనే తీసేసుకున్నాను. యాక్చువల్లీ దీని గురించి నాకు మా చెల్లికి చిన్న ఫైట్ కూడా అయింది. ఫైట్లో నేనే గెలిచాను, ఈ టాప్ నేనే దక్కించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నాకు స్టోర్ నేమ్ గుర్తులేదు. ఇవన్నీ నేను సేల్లో తీసుకున్నాను అనమాట. అన్ని 299 ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి
వన్ లాంగ్ ఫ్రాక్ యాక్చువల్లీ చాలా లాంగ్ ఉంది. ఇది కూడా మంచి ప్యూర్ కాటన్, చాలా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా నైస్గా ఉంది. పైన వచ్చేసి ఈ ఫ్లవర్ ఈ డీటెయిలింగ్ వచ్చింది అనమాట. 299 అంటే రీజనబుల్ అనిపించింది. యాక్చువల్లీ దీని ప్రైస్ చాలా ఎక్కువే ఉంది, వాళ్ళు సేల్ పెట్టేశారు. దీని ప్రైస్ లేదు యాక్చువల్లీ. ఇవన్నీ 1000-1500 రేంజ్లో ఉన్నాయి, బట్ 299కి సేల్ పెట్టేశారు. చాలా చాలా బాగుంది. ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ వన్ సింపుల్ ఫ్రాక్. ఇది కూడా 299. దీని ప్రైస్ వచ్చేసి 1050 ఉంది, బట్ సేల్లో 299 వచ్చింది. నార్మల్ బ్లూ, పైన వచ్చేసి మిర్రర్ డీటెయిలింగ్ వచ్చింది అనమాట. బాగుంది. ఇది కూడా డైలీ వేర్కి బాగుంటుంది. దిస్ ఈజ్ ఆల్సో 299. ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ ఫ్రాక్. యాక్చువల్లీ కలర్ కానీ మోడల్ కానీ చాలా నైస్ ఉంది, బట్ ఇది కొంచెం డీప్ నెక్ ఉంది. బట్ మీరు స్పెగటీ వేసుకొని దీన్ని కవర్ చేయొచ్చు. అండ్ వేసుకొని సింపుల్ ఫ్లాట్స్ ఆర్ షూస్ వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది, చాలా క్లాసీ ఉంటుంది. అండ్ దిస్ వన్ ఆల్సో మంచి కాటన్ అనమాట. అండ్ దిస్ ఈజ్ ఆల్సో 299. అక్కడ అన్ని 299 ఉన్నాయి యాక్చువల్లీ. ఒరిజినల్ ప్రైస్ వచ్చేటప్పటికి దీని ప్రైజెస్ లేవు, కానీ అన్ని 299 ఉన్నాయి. సేమ్ స్టోర్లో లాస్ట్ స్టాప్ అనమాట. ఇది కూడా 299. యాక్చువల్లీ ఇది జంప్ సూట్, బట్ ఫ్రంట్ అన్నది మనకి ఇలా కొంచెం ఫ్రాక్ టైప్లో వచ్చింది. అండ్ పైన మొత్తం ఏం లేదండి, సేమ్ ప్రింట్, చాలా సింపుల్గా ఉంది. చాలా సింపుల్ అండ్ నైస్. దిస్ ఈజ్ ఆల్సో కాటన్, బట్ కింద మాత్రం ఇలా కొంచెం పట్టు టైప్లో క్లాత్ కొంచెం డిఫరెంట్ ఇచ్చాడు, బట్ నైస్. ఓకే క్లాత్స్ అయితే అవేనండి. యాక్చువల్లీ నేను బర్త్డే షాపింగ్కి డ్రెస్సెస్ తీసుకున్నాను, బట్ అవన్నీ ఒక సపరేట్ వీడియో చేస్తాను. సేమ్ స్టోర్లో చాలా డ్రెస్సెస్ తీసుకున్నాను, అది నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను. ఇంకా షీమీ అండ్ మినిసోలో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. సో షీమీలో ఫస్ట్ వచ్చేప్పటికి ఈ రోలర్ తీసుకున్నాను అనమాట. ఇది నార్మల్ పప్పీస్ ఉన్న ఇంట్లో హెయిర్ ఎక్కువ కనిపిస్తుంది కదా డ్రెస్సెస్ పైన, ఫర్నిచర్ పైన, అది క్లీన్ చేసుకోవడానికి. మా ఇంట్లో పప్పీ లేదు, మా కజిన్ బయటకు వెళ్తే తీసుకురమ్మని అడిగింది, సో తన కోసం తీసుకున్నాను ఇది. అండ్ నెక్స్ట్ వెట్ వైప్స్ చూపిస్తాను నేను ఓపెన్ చేసి. ప్యాకెట్ ఇలా ఉంటుంది, క్యూట్ నార్మల్ వాటర్ వైప్స్ అండి. ఓకే దిస్ ఈస్ నార్మల్ వెట్ వైప్స్, బట్ ప్యాకెట్ క్యూట్గా ఉందని చెప్పేసి తీసుకోవడం అంతే. ఓకే లాస్ట్ వచ్చేప్పటికి టడా మినిసో. యాక్చువల్లీ దీంట్లో అన్ని మా చెల్లివే ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేప్పటికి ఇయర్ బడ్స్ అనమాట. బడ్స్ నేను అసలు యూజ్ చేయను, ఇది తన కోసమే. అండ్ దీని ప్రైస్ వచ్చేప్పటికి ఓకే దీని ప్రైస్ వచ్చేప్పటికి 150 అనమాట. యాక్చువల్లీ 4 డిఫరెంట్ ప్యాక్స్ వచ్చాయి, చాలా రీజనబుల్. అండ్ ఫేస్ వాష్. యాక్చువల్లీ వీళ్ళ స్కిన్ కేర్ అండ్ మేకప్ బాగుంటుంది అక్కడ మినిసోలో. దీని ప్రైస్ వచ్చేప్పటికి 160. యాక్చువల్లీ దీంట్లో నేను వేరే వేరియంట్ యూజ్ చేశాను, అది ఇప్పుడు స్టాక్ లేదు, బట్ ఇది యూజ్ చేసి చూడాలి ఎలా ఉంటుంది అని. స్మెల్ అయితే ఏం లేదు. నెక్స్ట్ వచ్చేప్పటికి డియోడ్రెంట్ అనమాట. దిస్ ఈజ్ మై 3rd బాటిల్. చాలా బాగుంటుంది స్మెల్, నేను చాలా యూజ్ చేశాను. అండ్ దీని ప్రైస్ వచ్చేప్పటికి 90 రూపీస్, రీజనబుల్ అండ్ పాకెట్ ఫ్రెండ్లీ, బ్యాగ్లో క్యారీ చేయడానికి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి 3 పర్ఫ్యూమ్స్. వీటి ప్రైజెస్ వచ్చేప్పటికి ఇది ఒకటి 260 ఉంది, అండ్ ఈ రెండు 200 అనమాట. పాకెట్ ఫ్రెండ్లీ. ఇది వచ్చేప్పటికి పాకెట్ ఫ్రెండ్లీ. ఒకటి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. మా చెల్లి ఓపెన్ చేయొద్దండి, మీరు ఇలానే చూసేసేయండి. తనవే కానీ ఒకటి బ్యాగ్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే చాలాసేపు బ్రతిమాలుకోగా అధికార పక్షం నుంచి పర్మిషన్ వచ్చింది ఒక్క బాటిల్ ఒక్కటి ఓపెన్ చేసి చూపించడానికి. వావ్ సో క్యూట్ ఏనా. సూపర్.
కొంచెం స్ట్రాంగ్గా తీసుకున్నాను, బట్ స్మెల్ అయితే చాలా బాగుంది. స్మెల్ వచ్చేప్పటికి లైక్ ఆక్వా స్మెల్ ఉంది. నైస్, బాగుంది. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కార్లో యార్, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. See you in my next video. Chill and be positive and love yourself.